ఓవైపు తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ తెలంగాణగా పోతుంది. ఆర్థికంగా ముందడుగు వేస్తున్నాం. ఇటు ఫోర్త్ సిటీ అంటారు, ఏఐ యూనివర్సిటీ అంటారు, మూసీ సుందరీకరణ అంటారు. భవిష్యత్తులో తెలంగాణను అద్భుతంగా చూస్తామంటే ప్రస్తుత తెలంగాణ పరిస్థితి ఏమిటి, బడ్జెట్లో కేటాయింపులు, నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి, ఉద్యోగ జాబ్ క్యాలెండర్ల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఇట్లా ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే ఈరోజు గతి లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది ఎమ్మెల్యేల మాటల్లో. అటు ప్రజల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అట్లే ఉంది. నిండు సభల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పెడుతున్నాయి. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఆ మధ్య పట్నం మహేందర్ రెడ్డిని చూసాం. ఆ తర్వాత ఎన్నో శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి కామెంట్స్ అన్నారు. 1-2 లక్షలకు కూడా పరిస్థితి బాగాలేదు, మేము పెళ్లిలకు సావులకు పోయే కాడికి పరిస్థితి వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు మాకు అభివృద్ధి ఉండదా, మంత్రులు ఉంటేనే అభివృద్ధి, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, నిధులన్నీ ఖమ్మమే పోతున్నాయి, అటే పట్టుకపోతున్నారు అని చెప్పేసి. ఇంకోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద నిర్ణయం తీసుకొని వచ్చాను, అయినా అవమానాల పాడవుతున్నాను, నన్ను అవమానిస్తున్నారని చెప్పేసి బాజాప్తా ప్రజల ముందు మాట్లాడుతున్నారు. అంటే ఇంతటి వాళ్ళను ఎందుకు పక్కన పెడుతున్నారు, ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు రాజు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం అని చెప్పి కూడా ఎమ్మెల్యేలే బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో అభివృద్ధి విషయంలో ఒకవైపు కేవలం మంత్రులు కూడా తమకు అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు, మంత్రులు కూడా తమకు నిధులు ఇవ్వడం లేదు అన్నటువంటి ఏదైతే విషయాన్ని ఇప్పటికే సీఎం దృష్టికి పలుమార్లు తీసుకురావడం జరిగింది. కనీసం మాకు అపాయింట్మెంట్లు కూడా మంత్రులు ఇవ్వడం లేదన్నటువంటి విషయాన్ని కూడా గతంలో ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన విషయం ఏదైతే ఉందో గతంలో ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. తాజాగా అధికార పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇట్లా పరిస్థితి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వారి పరిస్థితి అయితే మరి అగమ్య గోచరంగా ఉంది అని చెప్పేసి ఏదైతే పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే నిధుల విషయంలో కేవలం అభివృద్ధి కోసమే మేము పార్టీ మారాము అని చెప్పుకునే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అభివృద్ధికి సంబంధించి కేవలం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధులను తీసుకొచ్చుకోవాలని పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా వారి మాటలను బట్టి గాంధీ భవన్ నుంచి రియాక్షన్స్ ఏమున్నాయి రాజు? గాంధీ భవన్లో ఎట్లాంటి టాక్స్ నడుస్తున్నాయి? ప్రస్తుతం అయితే గాంధీ భవన్ వర్గాల్లో ఒకటే నడుస్తూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం మాకు నియోజకవర్గానికి అభివృద్ధి ఇవ్వండి, ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు కానివచ్చు, ఇతర సంక్షేమ అభివృద్ధి పథకాలు కానివచ్చు మా నియోజకవర్గాలకు ఇవ్వండి, మేము ప్రజల్లో తలెత్తుకోలేకపోతా ఉన్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ ఎన్నికల్లో గెలిచి తీరాలన్నా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటికే హామీలు అమలు చేయడం లేదన్నటువంటి అపవాదు తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళింది. కనీసం ఇప్పటికైనా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి నిధులను విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ముక్తకంఠంతో ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాల తేడా లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది శ్రీకాంత్. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.